నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. టీడీపీ అధినేత చంద్రబాబును అనేక వేదికలపై చూసి ఉంటారు. అనేక ఆలయాల్లోనూ సభల్లోనూ చూసి ఉంటారు. తన సుదీర్ఘ ముఖ్యమంత్రి పదవిలో అనేక కార్యక్రమాల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు. కానీ చంద్రబాబు 4.0లో మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తున్నారు. తనదైన శైలికి భిన్నంగా ఆయన ప్రజలకు చేరువవుతున్నారు. కార్యక్రమాల ప్రాధాన్యాన్ని అనుసరించి తనను తాను మార్చుకుంటున్నారు. మరింత ప్రజాదరణ గల నాయకుడిగా తీర్చిదిద్దుకుంటున్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. పేదల ఇళ్లకు వెళ్లి వారికి స్వయంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారికి ఇచ్చిన హామీలను వెంటనే 24 గంటల్లో నెరవేరుస్తున్నారు. వారి చిన్నారులను ఎత్తుకొని ముద్దాడుతున్నారు. తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆహార పదార్థాలు, ద్రవ పదార్థాలను మాత్రమే సేవించే చంద్రబాబు ఇప్పుడు అందుకు భిన్నంగా పేదల ఇళ్లల్లో వారు ఆ సమయానికి ఏది ఇస్తే దానిని తీసుకుంటున్నారు. కొన్ని ఇళ్లల్లో టీ ఇస్తే మరికొందరు మజ్జిగ ఇస్తున్నారు. ఇలా ఏది ఇచ్చినా చంద్రబాబు కాదనకుండా తీసుకుంటున్నారు. తాజాగా అక్టోబర్ 1, 2వ తేదీల్లో పింఛన్ల పంపిణీ, గాంధీ జయంతిని పురస్కరించుకొని చంద్రబాబు కర్నూలు జిల్లా పత్తికొండ మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఓ కుటుంబం పాలను తాగాల్సిందిగా బాబును కోరారు. సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా సీఎం చంద్రబాబు వాటిని సేవించారు. అలాగే జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి పార్టీల ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్వచ్ఛతే సేవ నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీలోనూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కూర్చొని వారు తయారు చేసిన టీని స్వయంగా రుచి చూశారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులుగా వారు ఎదుర్కొంటున్న కష్టాలను కూడా తెలుసుకున్నారు. వారి పక్కనే చాలాసేపు కూర్చొని వారితో మాటలు కలిపారు. టీ తాగుతూ వారితో ముచ్చటించారు కూడా. నిజానికి 14 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి తమ పక్కన కూర్చొని ఇలా ముచ్చటించడంతో కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారు ఎంతగానో మురిసిపోయారు. గతంలో ఉన్న చంద్రబాబుకు 2024 చంద్రబాబులో ఎంతో మార్పు కనిపిస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.